సో టైం వచ్చేసి 7:40 కావస్తోంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక 7:40కి అబ్బా గుడ్లు మాత్రం మస్తు ఉన్నాయి. గుడ్ల కూర వండేది ఉన్నాయి ఈరోజు. అరే శిరీష, గుడ్ ఈవినింగ్ రా శిరీష. ఏమంటున్నారా? క్యాప్సికమ్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి క్యాప్సికమ్, దాంతో పాటు చపాతి. శేఖర్ రొట్టెలు చేస్తుండే. అయ్యో శేఖర్ రొట్టెలు చేస్తుండు. ఏం చపాతీలు రావి? గోధుమ పిండి. ఇంకేమో కలిపిరల్లా? గోధుమ పిండి, తైద పిండి. రైట్. ఇవి చపాతీలు అన్నారు, మరి రొట్టెలు అంటారు. రొట్టె పిండినే మేము చపాతీలకే చేస్తాం. రైట్, అది మ్యాటర్. ఎందుకో తెలుసా, రొట్టె అంటే కష్టం రేపు మళ్ళీ చేసుడు కట్టుడు అది మనం కాదు. రైట్, వెరీ గుడ్, మంచి పని చేసారు. వెరీ గుడ్, మంచి పని చేసారు. రావు, నేను అన్నం మానేసిన. నేను ఒకటే రోజు తిన్నా. మీకోసం తెలుసా చేసేది? మీరు తినారా? అంటే మీ ఇద్దరి కోసం. ఇప్పుడు డాడీ నువ్వు తింటారు కదా. మరి నువ్వు తినవా? తింటాయి కదా మిగిలితే. ఓ మిగిలితే కాదురా, అందరి కోసం అనాలి. అన్నం ఆల్రెడీ అన్నం అయిందా? ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. ఇక్కడ పని అయిపోతూ ఉంటుంది. నాన్న నేను ఇక్కడ సినిమా పెట్టుకుంటే ఏదో మంచి మ్యూజిక్ పెట్టుకొని చూస్తూ ఉండు. అయ్యి బాబాజీ మంచిగా చాలా రోజులు అవుతుంది కనిపించక. అంత మంచిదేనా? ఎటు పోయినావు ఇన్ని రోజులు? ఎటు పోయినావు ఎటు పోయినావు? ఏడు బోనాల పండుగ నేను పోయినావు, మీరు పోయినావు కథ. మేము లేము. ఇంకో మంచి చిప్పల పండు. యాక్చువల్లీ షుగర్ పేషెంట్. అసలు సీతాఫలం ఒకటి తింటే వదిలేలా, కానీ రోజు అవే పని పడుతుండు. మరి ఏందో ఇక తర్వాత నాని మంచిగా ఉందా టేస్ట్? చూపి. ఏడేస్తున్నావు? అవును కానీ తిని అంత దూరం పోయి పడేసేస్తున్నావు. అడిగి పోయినప్పుడే డైరెక్ట్ చెత్త తీసుకొని వచ్చి పెట్టుకుంటే మొత్తం ఒకటేసారి తీసుకొని పడేయచ్చుగా. ఎంతసేపు తిరుగుతావు నాని, ఎంతసేపు తిరుగుతావురా? పోరా తొందరగా. అంత మంచిది. ఎవరైనా వచ్చారా ఇంటికి? నన్ను అడగనీకి వచ్చారు ఎవరైనా? ఒక్కరు కూడా నన్ను అడగలే. నేను ఎట్లున్నా కూడా అడగలేదా? ఊరంతా డోర్ ఉంది, అసలు ఎవరు లేరు ఊర్లో. అరుణ్ గారు ఫ్యామిలీ వేరు. అరుణ్ గారు వాళ్ళు వేరు, అటు ఆ ఇంట్లో వేరు. మొత్తం ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు బోనాల పండుగ వేరు. తెచ్చినావా? వెరీ గుడ్గా అన్నది. కింద పెట్టాను, దాని మీద పెట్టకు. నాకు కింద పెట్టి కింద పెట్టేసి ఒక్కొక్కటి తినుకుంటే కింద ఉన్నాయా చిప్పల పళ్ళు? ఇంకా అయిపోయినాయా? అది మొత్తం కథ పెట్టినా. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, మేము తీసుకొచ్చినాయి ఇవి మేము తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. 3 తిన్నాడట. మళ్ళీ అసలు ఏం తిన్నా అన్నట్టు పరిస్థితి. 3 ఒకటేసారి 3 సీతాఫలం తిన్నాడు. ఇది వచ్చేసి శీర్షకు ఒకటి అండ్ శీర్షకు ఒకటి, శేఖర్ ఒకటి, 2 మిగిలిచ్చాడు. అదే మీ ఇద్దరికి అని చెప్తున్నా. మీ ఇద్దరికి చెరొకటిగా అన్నీ అయిపోయినాయి. దాని డబ్బా నిండా తెంపిన. రైట్, అవునేమో. అడిగి తీసుకొని మొత్తం అంతే. మరి అన్నం 4-5 రోజులు పడతాయారా? అందుకని తొందరగా మరి. సో వద్ద ఫోన్ చేసింది. వాళ్ళ డాడీకి గ్లూకోజ్ అయిపోయిందట, మంచిగా ఉండట ప్రజెంట్. రేపు సాయంత్రం వరకు మంచిగా ఉంటే ఎల్లుండి పొద్దుగల బస్ ఎక్కువ వస్తున్నది. రైట్. ఆ పెనం పనేద్దాం ఆమె వచ్చేలో. అది పడేద్దామని రొట్టె పెంక మీద పెట్టాలి, కానీ ఇది మీద పెట్టొద్దురా. ఇది నాన్ స్టిక్ మొత్తం పోయింది. అది అస్సలు వాడదు. తిని దోశ కాదు, ఏది కాదు. పిండి ఉంటుంది కాబట్టి మీద మీదనే కాలుతుంది. దీనికి ఏం అతుకోదు. మాడదా? దోశ అయితే మంచిగా మాడుతుంది. ఇది మాడదా? ఏంటో ఒక దగ్గర మాడుతుంది. మాడిపోతుంది చూడు. నువ్వు కావాలి ఏదో ఒకటి నువ్వు అన్నప్పుడు చేంజ్ చేద్దాం. దాని తీసుకొని పడేయాలి అంతే. మళ్ళీ ఏమైంది? ఏం దొరుకుతలేదు చూసినావా? ఏమేమి తిన్నాడో అయిపోయింది. ఒక్కరోజైనా కూర వండుకున్నావా? రైట్, కూర వండలే. కూర లేక కాదు, ఫ్రిడ్జ్ లో అన్ని కూరగాయలు మంచిగా ఏదో ఒక కూర వండుకుంటే నువ్వు రాత్రి 3 పూటలు. సరే, వంట రాదన్నట. అన్నొచ్చు. అన్నం ఎలాగో వండుతున్నావు, వస్తున్నావు, వంటలో కూడా వస్తుండు. కానీ కూర ఎందుకు వండుతున్నావు తెలుసా? కూరంతా ఒకటే కూర. ఈడనుకో కారం వేసుకోవచ్చు, ఈ తొక్కు వేసుకోవచ్చు, ఆ తొక్కు వేసుకోవచ్చు, అదే వేసుకోవచ్చు. ఇంకోటి తొక్కు వాడదు నాయనకు. పడని వస్తువులే తేలాడతాడు. ఇంట్లో వాళ్ళు లేరు కదా, ఇప్పుడు అనటం లేరు కదా. ఏదేది ఉంది మంచిగా తేలాడుకుంటాడు. నాకు తెలుసు నాయన, నువ్వు కావాలని. ఒక్కసారి షుగర్ వస్తే ఏమైతే చెప్పు. నువ్వేం చేసినా ఒక్కసారి షుగర్ వస్తే పోదు. అది అది ఉంటది. ఒక్కసారి తక్కువ ఉంటది, తినగానే ఎక్కువ అవుతుంది. మళ్ళా సామి 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 ఓడు. నాకు తెలుసు. అరే నీకు కూడా తెలుసా? నేను నాన్న గురించి చెప్పడం తెలుసా? 2012 నుంచి నాకు తెలుసు నాన్న గురించి. అంటే ఆరోగ్యం పరంగా కేర్ తీసుకోడు. అయితే అవుతుంది, పోతుంది, అంతే సింపుల్. 25 రోజులు కోమలో ఉండొచ్చు, గుర్తుందిగా. అయినా కూడా నాన్నకు గుర్తులేదు. నువ్వు ఎట్లా అంటే ఎట్లా అవుతుంది. తిడుతుండే, నీకు స్వామి నువ్వు మారవు, స్వామి వద్దనేది తింటావు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. ఇంకేం చేయవు. అయిపోయి ఏమనంటే మంచిగా అయ్యాక
అన్ని కాపాడుకొస్తాడు, అవు. మళ్ళీ తింటాడు, మళ్ళీ పేమెంట్ తెచ్చుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఏమైతలేదు. అయితే నువ్వు అంటావు అదే. అయ్యేదాకా తెచ్చుకుంటాడు. నాకు వద్దురా. నాకు ఈ గోపురం పెడుతుంది, గులకులు పెడుతుంది అనేది మళ్ళీ అప్పుడు బంద్ చేస్తాడు. యాక్చువల్లీ మా డాడీకి సోరియాసిస్ కూడా ఉంటుంది. నిజానికి చికెన్ కూడా తినకపోదు. అసలు నేను చికెన్ తింటున్నా, అది మళ్ళీ రావాలని తింటాను. డాక్టర్ చెప్పాడు చికెన్ ప్రోటీన్ అప్పుడప్పుడు తినమని చెప్పాడు. కానీ మటన్ మానేమన్నాడు. కానీ మటన్ ఇష్టం నాయన. మటన్ ఇష్టం. మటన్ పెట్టి చూడు నువ్వు దంపుడు దంపుతాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఇద్దరు కొడుకులు కలిసి నాన్నని బదలాం చేస్తారు అనుకోరు. కాకపోతే ఏంటంటే మా నాన్న గురించి కొన్ని చెప్తే అవి అది వెరైటీ అన్నమాట. స్వామి శరణమయ్య అయిపోయిందారా. ఓకే రైట్. టైం వచ్చేసి మార్నింగ్ 7 గా వస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ రోజు వచ్చేసి మన ఇంట్లో డైలీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది వచ్చేసి తెలుసు కదా ఫ్రెండ్స్, చాయ్ నేను పూర్తిగా మానేసినాం. డికాషన్ కూడా మానేసినట్టే ఆల్మోస్ట్. జీరా వాటర్, ఓన్లీ జీరా వాటర్. ఆల్మోస్ట్ ఇక డికాషన్ పెట్టినంత పెట్టినాం. ఇది మంచిగా మసలాల, ఇట్లా మసలి జీలకర్రలో ఉన్న ఏమంటారు దాన్ని, అది మొత్తం నీళ్ళకి రావాలి. నీళ్ళకి వచ్చిన తర్వాత ఇది తాగితే జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది, పొట్ట పోతుంది, దాంతోపాటు జర బక్కగా అవుతాం అన్నట్టు. ఇంకోటి ఇక ఆరోగ్యం పరంగా కూడా చాలా మంచిది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది నేను ఇప్పుడు దాదాపుగా 5వ రోజు ఇది నేను స్టార్ట్ చేసి. 5వ రోజు అంటే నాతో పాటు మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా 31 రోజులు టార్గెట్ పెట్టుకుందాం. ఏడున్నా సరే, అత్తగారింటి కాడ ఉన్నా సరే, అమ్మగారింటి కాడ ఉన్నా సరే, ఇంకేడున్నా సరే. నిన్న అత్తగారింటి కాడ ఉన్నా కాబట్టి ఆడ కూడా నాకు పెట్టించారు. ఇది సేమ్ ఇట్లనే ఇది 7 ఉన్నా కూడా ఒక టార్గెట్ తోటి 31 రోజులు చేద్దాం. దాని తర్వాత మన వెయిట్ని మన గెయిన్ మనం చూద్దాం ఒకసారి. అశేఖర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయిపోయిందా? ఇది అయిపోయినట్టే. ఇది అక్కడ అయిపోయింది అవసరం లేదు. మంచిగా మసలేసింది. రైట్ పోస్డే. దిస్ ఈస్ మై గ్లాస్. రాని చూసినా అది ఒక్క రవ్వ చేస్తే కథ అందరికి నాన్న కూడా ఇలాంటి ఆరోగ్యమైన విషయాలు అందరూ చేయాలన్న. ఇంకోటి తెలుసా, ఈ రోజు ఇట్లా ఉంది కదా, ఇంకో రోజు ఏం చేయాలి తెలుసా, మన ఏమంటారు అని అదే పూజ చేస్తుంది చూడు, చెట్టు తులసి చెట్టు, తులసి ఆకులు వేసుకోవాలి. ఇంకా మస్తుంటుంది తెలుసా. బెటర్ తెలుసా. హలో మరి నీకోదా ఇంత చెరి ఇంత ఇంత చెప్తుంటావా, మునగాకు ఉంటుందా, తీసుకొచ్చి ఎండ పెడతాం, గ్రైండ్ చేద్దాం, పౌడర్ అవుతుందా. ఆ పౌడర్ ఇదే వాటర్ లో వేసుకుని తాగాలి. ఇట్లా జీరో ఉందిగా, ఇంకా వేరే సపరేట్ అంటే రోజుకోట. అది చాలా మంచిదన్న. అవును నిజం. అందరికి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ మునగాకు రసం తీసుకోవాలి. మునగాకు తినొచ్చు, మునగాకు రసం తినొచ్చు, మునగాకు పౌడర్ వేసుకొని. నువ్వు మన తొందర రాగితే ఇప్పుడు గడ ఒక కోడి ఉందట. నాకు పని ఉంది, పాపం దొరుకు. నువ్వు రావంటావా? రాను. మరి ఎప్పుడు తాగాలా? టైం అవుతుంది కానీ. అరే సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్వప్న లేదు కాబట్టి ఆల్మోస్ట్ పని చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి శీర్షకు తమ్ముడు వెళ్ళిపోయేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇక మనం చాయ్ తాగి వెళ్ళిపోదాం. పాపాజీ తాగుతున్నావా? ఆయన రమ్మంటుండే లేదాం. ఇది తాగేంత వరకు ఉంటాడంటవా? దీంట్లో తీసుకొద్దామా? సో ఫ్రెండ్స్, ఒక కోడి 10 పిల్లలట తీసుకొని వస్తాం. పెద్ద జాతి కోళ్ళు. కోడిని ఇంట్లో తీసుకొద్దామని చెప్పేసి దీనికైతే కిటికీలు కొట్టేసినాం. ఎందుకంటే ఇది మూసేస్తాం కదా. పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు 10 పిల్లలంట, ఒక తల్లి అంట. సో ఫ్రెండ్స్, ఇలా తీసుకురావడానికి అని చెప్పేసి ఇట్లా కొట్టేసినాం. ఎందుకంటే వాటికి ఊపిరి ఆడాలి కాబట్టి విండోస్ కొట్టేసినాం. నాన్న ఆల్రెడీ బయలుదేరిపోయిండు. ఓ శేఖర్, నాన్నగానే లేపి రెడీ చేయించేసి. రైట్, ఓకే. పప్పాజీ పోమా. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. నా ఫోన్ ఇంటికనే పెట్టచ్చు. ఫోన్ నరసింహ గుడ్ మార్నింగ్. జై ఎల్లమ్మ తల్లికి జై, ఎల్లమ్మ తల్లికి జై. ఊరంతా సైలెంట్ అంటే సైలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందరు కోనాలు పడ్డ పోయారు ఫ్రెండ్స్, ఇంకా రాలేదు ఫ్రెండ్స్. చాలా సైలెంట్. ఒక్కరన్నా కనిపిస్తారు అసలు ఊర్లో. నిన్న నుంచి కనిపిస్తేనే లేరు. అందరు ఈ రోజన్నా వస్తారు అనుకున్నాం. గిరి పోతుండ, గిరి పోతుండు. ఓ మై గాడ్, ఈ జాగా ఖాళీ ఉండే కొనేసారు. జస్ట్ మనం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులనే కొనేసారు. ఈ తాతది ఈ బర్రె కోసం, ఈ తాత కోసం ఇది వదిలేసారు. ఆబ్జీ, ఈ తాత వాళ్ళ బర్రె, ఈ తాత వాళ్ళ దుడ్డే. ఎంత తాత దుడ్డే చిన్నగా ఉంది. దున్నపోతా 4 కడతాడు. అరే లేట్, మాదే లేట్ అయిందా? వావ్, వెరీ నైస్. కోళ్ళు అయితే జబర్దస్త్ ఉన్నాయి. పెద్ద జాతి కోడట ఇది. మంచిగా ఉంది పుంజు కూడా. తాత మాకు ఒక పుంజు కూడా పుంజు ఇప్పుడు ఎట్లా పెట్ట తీసుకోవచ్చు కదా, ఒక పుంజు కూడా కావాలి. 3 నెలల మరి అప్పటిదాకా ఉంటుంది కదా తోడన్న. కొంచెం ఇట్లా తెచ్చినా ఇట్లా ఓకేనా? డబ్బా బాగా చేసినా. డోర్ పెట్టే ఏమి
ఏ మాకెందుకే కుందేలు కాదు శివ కుందేలు. ఇవన్నీ ఏం కాదు ఇప్పుడు. ఏ తీసుకొచ్చినా కొన్ని రోజులు అవుతుంది నాకు. నువ్వు మరి నీ చేతితో నాకు వేరే పొడిగా వెళ్తామో లేదో. ఉన్నాయి ఏం చేసుకోవాలి తీసుకొని. ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఫ్రెండ్స్ ఇగో ఈ తాత దగ్గర ఇవి ఉన్నాయి కుందేలు చాలా కట్టవి. ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఇవి 3 ఉన్నాయి. మాకు జాలే ఓ తాత మంచిగా చేసినవేందా ఇది. మాకు జాలి లేదు ఇవి తీసుకుపోయి 7 ఏళ్ళు. పాము అలవాటు అయిందా? అయ్యా పాములు అలవాటు అయినట్ట ఫ్రెండ్స్. ఇవన్నీ నాటుకోళ్ళు. నాటుకోళ్ళతో పాటు పెద్ద జాతి కోళ్ళు అంటారు చూసినా అవి ఇవి ఎగరకుట్టా ఇగో పైన జాలి కట్టేసాడు. అస్సలు బయటికి పోవిగా. ఏడున్నాయి తాత ఇగో దానితనమేనా ఇది. అయ్యో ఎట్లుంది చూడు మస్తు హైట్ ఉంది. సూపర్ హైట్ ఉంది. తీసుకున్నా పుంజ అవుతా ఇంకోటి ఒక పుంజ అవుతాయి పట్టిస్తావా? నాకు పుంజి తాత నాకు పుంజి కావాలి. నీకు నగతిస్తా తీతుందా? దీనికి ఆల్రెడీ హోల్ కొట్టిందా? కిందికి వచ్చినట్టుంది. పిల్ల వస్తాను లేదు ఇక ఫస్ట్ ఏం చేసి గడపలు ఉండే కానీ కడితో ఇట్లా చేయించిన అది ఇక మెల్లగా లోపలికి పోయింది. తర్వాత గడపలు తెచ్చి కొద్దిగా పాము అలవాటు అయింది కదా వస్తూనే ఉంటుంది అది. పిల్లలు దాన్ని ఇచ్చినాడు. దీని తినమ్మా ఇదేనా ఇప్పుడు కోడి ఇదేనా? ఇదే కోడి. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 13 ఉన్నాయి. 3 ఒకటో తొక్కి చచ్చిపోయింది. 2 అయితే పామి తిన్నట్టు. ఎన్ని రోజుల పిల్లలు అవి? శుక్రవారం నాడు పుట్టినాయి. మొన్న శుక్రవారం 5 రోజుల పిల్లలు. అట్ట తీసుకో. అస్సలు కూడా 40 గుడ్లు పెడతా. ఏమేమి వేస్తావే నువ్వు? ఇట్లా పండబెట్టే నువ్వు అట్లా నిలబెట్టకు. పండబెట్టు రైట్ అట్లా పండబెట్టు. ఇట్లా ఉండాలి కాదు అందులో ఏంగానే ఇది మూత మూసిద్దాం. ఒకసారి దానా ఏమేమి పెడతావు మరి? ఏ 100 గుడ్లు పెడతా? తెల్ల కూడా మస్తుంది ఫ్రెండ్స్ కదా. ఏదే ఎర్రకోడి 100 గుడ్లు పెడుతుంది అది. మేమేం చేస్తామంటే పచ్చ బియ్యం అంటే పసుపు కడతారా? పసుపు అది గుళ్ళ కాడ బియ్యం పోస్తారు కదా ఆ పసుపు తింటే కోళ్ళు మంచిగా ఆకలి పుడుతుంది అన్నట్టు. తవుడు కూడా కలుపుతావా? తవుడు నీళ్ళు తాగితే తవుడు సాంబార్ మంచిగా ఉంటుంది అన్నట్టు. మిల్లు తవుడు నూకలు వడ్లేవే వడ్లు బుక్కేసినాయా? తవుడు ఏంటంటే నీళ్ళు ఒక మేము గొర్రెలకు తెచ్చిన తవుడు మస్తుంది మాకు. అయితే అవి దాన ఈ అన్నం ఏం చేస్తా అంటే 2 రోజులకు ఒకసారి మందు కలుపుతా. ఏం మంది? మనం తాగేది. అయితే దానికి రోగాలు రావు. పసుక మీకు బుక్తాయి కదా. అవునవును. ఈ పసుక తిన్నప్పుడు ఏమైతే అంటే రోగాలు వస్తాయి. వాళ్ళు ఇంతవరకు రోగంతో ఒకటి కూడా కావాలి. అయితే అందుకని మంది కలుపుతాను. అంటే రోజు కలప ఒక వారం రోజులకు అట్లా ఎంత 2 మూతలు. ఎట్లా అంటే నీళ్ళలో కలిపి ఏం చేస్తాయి తొక్కుతాయి వెళ్ళి వస్తాయి. ఈ అన్నం అయితే మొత్తం తింటాయి కదా వాటికి మంచిగా తాజపరంగా పెరిగి పడుతుంది. రైట్ కరెక్ట్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? అప్పటి నుంచి కానీ ఒకటి ఏం లేదు కానీ ఒకటి పాము కుక్కల భయం ఉంది. ఇడిస్తే కుక్కలు ఇక మాకు కూడా గదే ఉన్నాయి ఆడ కుక్కలు పాము. ఒక పుంజ అయితే అదొకటి పోయింది. ఇంకో పుంజ ఉంది ఇష్టం వచ్చిన పుంజ ఒకటి పెద్దది మస్తు తాత. నీ ఇష్టం ఏదన్నా బట్టి ఇక 11 నేను ఇష్టం పట్టుకోపు పెట్ట కూడా కావాలంటే పట్టుకోపు పట్టియే ఇప్పుడు దొరికాయి. ఇప్పుడు ఆయన కాలంలోకి ఎక్కిండు. ఈ పొద్దుకేనా? అదే ఇవి పొద్దుకి బట్టి మరి ఇప్పుడు ఆగమామ అయితే కొత్త మనిషి వస్తేనే పూలు పడతాయి. మీదికి కూడా తెచ్చి మంచిగా ఉంది ఈ బాయికాడ తాతకు. మంచిగా బోర్ ఉంటుంది పక్కకు, అల్లనేరేడు చెట్టు ఉంటుంది, మంచిగా ఫామ్ ఉంటుంది. ఇది ఒక చిన్న ఫామ్ ఉంటుంది, ఇది ఒక బర్రె ఉంటుంది, ఇది ఒక దుడ్డు ఉంటుంది. ఈ దుడ్డ మాత్రం మంచిగా ఉంది సేమ్ పొట్టిగా. పుడుస్తుంది అది
వేసుకునే పిల్లలు ఈ పిల్లలు పిల్లలు లెక్క అయితే అర్థమైందా ఆహా. ఇది ఒక బొట్టు బొట్టు వేసుకున్నాం అర్థమైందా జరసేపు అట్లా పెట్టు. వెల్కమ్ 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 కోడిపిల్ల వెల్కమ్. ఫస్ట్ ఏ కోడిపిల్ల వెళ్ళిపోతుంది. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏ ముని తినేటి కాదు మునిది, రావద్దు నువ్వు. దా బయటకు వెళ్ళి రాబా. ఎల్లు రీ ఎల్లు 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 అన్నరాదు అది. ఓ అన్నరాదు మునిడికి రావద్దు నువ్వు. మంచి మాటతో చెప్తున్నా సరేనా. ఏమైంది పోను పో పో కట్ అయిపో. హాయ్ ఆవు బాగున్నావా? గుడ్ మార్నింగ్ ఆవు. గుడ్ మార్నింగ్. ఆవుకైతే మంచి షెడ్ వేసినాం, జబర్దస్త్ ఉంది, వర్షం దడకుంటుంది. దాంతోపాటు మేకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మా మేకలు ఇది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మేకలు అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే ఫ్రెండ్స్. కోడి ఒక్కటి బయటకు వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్. బయటకు వచ్చి వచ్చేసినాయి ప్యూర్ నాట్ ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఎంత నీట్గా అనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి. తల్లి అయితే చాలా హైట్ ఉంది, దాంతోపాటు పిల్లలు కూడా మంచి హైట్ అవుతాయి, ఎందుకంటే ఇది మంచి ఇస్తున్నాం అన్నట్టు. ఈ తెల్లపిల్ల బాగుంది. ఓ మై గాడ్, ఏమన్నా హైట్ ఉందా చూడు. ఇది మస్తు హైట్ ఉంది పెట్ట. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ అయినావా? చలో స్కూల్ టైం అయితే నేను హాలిడే, అందరికి హాలిడే ఇచ్చారు, మీకు కూడా హాలిడే ఇచ్చారు. ఈరోజు కంపల్సరీ పోవాలి సరేనా. రెడీ అయినావా? జడ జడ వాళ్ళు ఇస్తారా? పిన్ని వేస్తుందా? గాయ శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాలు తాగుతున్నావు కూడా? రైట్. చాయ్ బంద్ అయింది, నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంది. చాయ్ పత్తా చూసేదా ఇంట్లోకి? ఇంట్లోకి చాయ్ పత్తా చేస్తేనే మరి చాయ్ మానేసినట్టు అవుతుంది. అయినా యాక్చువల్లీ ఇప్పుడు సడన్ గా మళ్ళీ షాప్ లో పోయి తీయలేం కదా. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అక్క తాగడం మానేసింది, నువ్వు తాగుతలేవు, నేను తాగుతలేము, అన్న తాగుతలేడు, ఎవరు ఆడే చాయ్. అప్పుడప్పుడు డిస్కషన్ పెట్టి ఎన్నికన్నా ఉండాలి కదా. అవునవును ఉండాలి. మేము తాగకపోయినా అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టేయడానికైనా, మేము అప్పుడప్పుడు డిస్కషన్ తాగడానికైనా. సడన్ గా మనం బయటకు పోనీకి ఉండదు, ఇటు షాప్ దొరకవు, మళ్ళీ ఎప్పుడు అందుబాటులో ఉన్నాయంటే సరేలే తెచ్చుకోకపోయినా ఏం కాదు తీసుకోవచ్చు. కానీ మనకి ఎప్పుడు ఉండేవి కదా అట్లా. ఎప్పుడో ఒకసారి షాప్ ఉంటుంది, షాప్ ఒక్కోసారి ఉండదు కదా, ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో లెక్క ఉండాలి. ఎందుకంటే మన ఇంటికి ఎవరు వచ్చేది ఎప్పుడైనా సబ్స్క్రైబర్ ఎప్పుడు సడన్ గా వస్తారు అనమాట. సడన్ గా వస్తారు, వాళ్ళకి చాయ్ పెట్టిస్తాం కదా, అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం సేఫ్టీ కోసం ముందే పెట్టి. సరే నన్ను నీకు టైం అవుతుందిరా, నువ్వు తొందర రెడీ అయినా అనుకో, తొందర వెళ్ళిపోదాం సరేనా. ఈరోజు బస్ టైమింగ్ చేంజ్ మరి, ఇప్పుడు 1 వీక్ అవుతుంది కదా, చేంజ్ చేయొచ్చు. ఫోన్ చేసి పోవాలి ఒకసారి అన్నకు. ఫోన్ చేసి బాక్స్ పెట్టినా నాని కనుక ఇంకా పెట్టలే. రైస్ అయింది ఈరోజు, స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టినా నాన్నకి. నానే చలో కానీ తొందరగా కానీ. మన ఇంట్లో వచ్చేసి కాకరకాయ కర్రీ అనమాట. ఏది పసుపు వేసినావు అందులో? కొంచెం సాల్ట్. పసుపు ఇంక వేసినావు? సాల్ట్ అంటే ఓకే, నాకు తెలుసు చేదు పోనీకి. పసుపు కూడా మంచిదే కదా, అందుకే వేసిన. ఎవరు వేస్తారు? నువ్వు వేసినావా? వేస్తామని వేసిన. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాను మరి పసుపు వేయడం. అయితే పసుపు కొంచెం ఉప్పు వేసి కట్ చేసి పెట్టాం. అయితే ఇట్లా గట్టి ఎందుకు తీసుకోవాలి చెప్పు, చేయడానికి పోతుందా? మరి డైరెక్ట్ ఉండ మసాలా అప్పుడు మాకు అంత ఏమని పిల్లగా మీరు తిన్నారు కూడా కర్రీ ఏముండదు. అది తెల్లారి ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది తెలుసా ఇప్పటికన్నా. కాకరకాయ కూర ఆ రోజు కొన్ని కంటే తెల్లారి నైట్ వండినాం అనుకో, పొద్దున బాగుంటది టేస్ట్. అది నైట్, ఇది మధ్యాహ్నం కదా ఇప్పటికి ఉన్నా, అది చేదే ఉంటుంది. ఇప్పుడు చేదు ఉంటుంది, మధ్యాహ్నం మంచిగా ఉంటుంది టేస్ట్. చేంజ్ అయితేనే ఉంటుంది. అది ఎంతసేపు మాగితే అంత మంచి టేస్ట్ వస్తుంది దానికి. కానీ ఇట్లా వండితే కొంచెం మంచిగా ఉంటదని. ఏమో మీరు అట్లా వేసుకునే ఎప్పుడైనా డైరెక్ట్ వండుకొని ఏం వేసులే, డైరెక్ట్ కోసుడు, డైరెక్ట్ కర్రీ ఉండే. అది చేదు కోసేపు ఉంటుంది, పోతుంది తర్వాత మళ్ళీ రాదు కదా. ఇట్లా అలవాటుగా బావా మాకు, ఇట్లనే అలవాటు అయిపోయింది. అదే ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా ఉంటారు అనమాట. సరే నేను నాన్న దింపేస్తాను సరేనా. 8:30 అవుతుందావో, 8:40కి రమ్మన్నాడు అన్న. నాని ఏడున్నావురా? బ్యాగ్ నాడు రెడీ అయినావా? బ్యాగ్ ఏడింది? బ్యాగ్ అద్దా మరి దా, నేను బాక్స్ తీసుకుంటాను, నువ్వు బ్యాగ్ తీసుకో. చలో తాళం చెవిడి ఉంది. దా నాని.